చేసిన లెజెండరీ యాక్టర్స్ సో పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే శరత్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ పలుకుతున్నాం. మరి కన్నప్పగా మనల్ని పలకరించబోతున్న మన విష్ణు మంచు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పరుచూరి గోపాలకృష్ణ గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. సో ఇంత ఎనర్జీ మధ్యలో మంచు ఫ్యామిలీ అభిమానుల మధ్యలో ఇవాళ కన్నప్ప టీజర్ ఇంకాసేపట్లో మనందరం విట్నెస్ చేయబోతున్నాం. అండ్ కన్నప్ప టీం అందరికీ కూడా సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అలాగే మంచు మోహన్ బాబు గారి అభిమానులకి, మంచు విష్ణు గారి అభిమానులకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ని ఇంకాసేపట్లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ టీజర్ని ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాము. ఒక సెన్సేషన్ని మనం విట్నెస్ చేయబోతున్నాము. ఎన్నో క్యూరియాసిటీస్ మధ్యలో, ఎంతో హైప్ మధ్యలో, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఈ టీజర్ ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం మీద, దీనికి సంబంధించిన కంటెంట్ మీద మనందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. డెఫినెట్గా ఈ చిత్రం గురించి మనం మాట్లాడదాం. అండ్ అలాగే టీం మాట్లాడతారు ఇంకాసేపట్లో. అండ్ అలాగే బ్యూటిఫుల్ మధుబాల గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. రోజా సినిమాలో, జెంటిల్మ్యాన్ సినిమాలో, ఇలా ఎన్నో సినిమాల్లో ఆవిడ్ని మనం చూడడం జరిగింది. స్టిల్ ఆవిడ అంతే బ్యూటిఫుల్గా ఉన్నారు. సో వెల్కమ్ మధుజీ, వెల్కమ్. అండ్ ముఖేష్ ఋషి గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే కన్నప్పని డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అఫ్కోర్స్ పరుచూరి బ్రదర్స్లో పరుచూరి గోపాలకృష్ణ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్. సో అమేజింగ్ రైటర్, అద్భుతమైన డైలాగ్స్. మనం ఎప్పటికీ తరాలు మారినా, ఏది మారుతున్నా, పరిస్థితులు మారినా మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం గురించి మనందరం అనుకున్నాం. ఈ చిత్రం ఎలా ఉండబోతుంది, ఎలాంటి చిత్రం ఏంటి అని చెప్పి. డెఫినెట్గా బోలెడంత క్యూరియాసిటీ ఉంది, బోలెడంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదొక చరిత్ర కాబోతుంది, ఇదొక సెన్సేషన్ కాబోతుంది. సినిమా స్థాయిని, తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తులో నిలపబోతుంది ఈ సినిమా. అయితే ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మరి ఈ చిత్రాన్ని క్రియేట్ చేసి, ఈ కథని మలిచి, ఈ కథని మనందరి ముందుకి అంత ఫెంటాస్టిక్గా, అంత అద్భుతంగా మన ముందుకి తీసుకొస్తున్న వ్యక్తులకి మనం స్వాగతం పలికాము. కానీ ఇది మొదలైంది, అద్భుతంగా మొదలైంది. సో డెఫినెట్గా ఒక మంచి మనిషి దీన్ని లీడ్ చేసి, ఒక మంచు మనిషి దీన్ని లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసుకుంటాం. మరి ఆలస్యం చేయకుండా ఆ మంచి టాలెంటెడ్, ఆ మంచు ఫ్యామిలీ నుంచి మనల్ని పలకరించి, మనం ఎప్పుడూ అభిమానించేలాగా మన అభిమానాన్ని మరింత రెట్టింపు చేసే మంచు విష్ణు గారిని, కన్నప్పగా మనల్ని పలకరించబోతున్న మంచు విష్ణు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో వింటే ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో డెఫినెట్గా నాకు తెలిసింది కొంచెమే, ఆయన చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఫస్ట్లీ విష్ణు గారు, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా కాసేపట్లో విట్నెస్ చేయబోతున్నాం నాకు తెలుసు, బట్ ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన చాలామంది కన్నప్పని చాలా చాలా ఇష్టపడి, మీరు ఎంతగా కన్నప్పని మీరు భుజాన్ని వేసుకొని సపోర్ట్ చేస్తున్నారు రైట్ ఫ్రమ్ ద డే వన్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. మీ అందరికి తెలీదు, the kind of support you've showed for Kannappa. Anduke, see, social media lo, it's a very limited, nakunna presence is very limited. Illedi chala takkuva.
కానీ ఇన్స్టాగ్రామ్ ఐ గాట్ హుక్డ్ ఆన్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం. అండ్ అక్కడ మీరు పంపించే మెసేజెస్, అక్కడ మీరు పంపించే ఎంకరేజ్మెంట్, దాన్ని ఐ వాజ్ సో హార్ట్ వెల్మ్డ్. అండ్ ఐ సెడ్ సరే, ఇక్కడ ఎంకరేజ్ చేసే వాళ్ళని మ్యాక్సిమమ్ నేను ఎంతమందిని పిలవగలను అడిగితే 100 మంది అన్నారు. ఆ 100 మందిని ఇక్కడ కూర్చున్న 400-500 మందిలో 100 మంది వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇండివిజువలీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సి ఐ నీడ్ టు, నేను కొంచెం త్వరగా మాట్లాడేస్తాను ఎందుకంటే 2:58కి వీ హ్యావ్ టు లాంచ్ ద టీజర్. సి కన్నప్ప జర్నీ, డూ ఐ హ్యావ్ 5 minutes? 2:47. Just let me know 2 minutes ahead, I'll stop. సి కన్నప్ప జర్నీ 2014లో స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి ఒకరు వచ్చి నాతో, తనికల భరణి గారు వచ్చి ఈ కథ బాగుంటుంది ఒకసారి విను అన్నాడు. వినిన తర్వాత చేద్దాం అని చెప్పాను. 2015లో అప్పుడు నేను చూసుకున్న వర్షన్లో నేను అనుకున్న కన్నప్ప, నేను అది డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పుడు భరణి గారు దీనికి నేను కరెక్ట్ కాదు, నువ్వు తీసుకో, దీన్ని డెవలప్ చేసుకొని ఎవరికైనా ఇచ్చుకో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నారు. ఈ కన్నప్ప ఈరోజు స్క్రీన్ పైన రావడానికి 3 కీలకమైన పాత్ర పోషించారు. ఒకటి, నేనెప్పుడు దేవుడుగా కొలిసే మా నాన్న. నెక్స్ట్ వినీ, అండ్ నెక్స్ట్ మై బిగ్ బ్రదర్ వినయ్. సో వీళ్ళు 3 ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ఈరోజు కన్నప్ప ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్. దాని తర్వాత నేను వర్క్ చేస్తున్న 2015లోనే మేమందరం స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందరినీ చేసి అంతా చేసేటప్పుడు నాన్నగారు ఎప్పుడు దాని తర్వాత ఐ వెంట్ అరౌండ్ ద వరల్డ్. ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, లండను, ఐర్లాండ్, మలేషియా, లాడ్ ఆఫ్ కంట్రీస్. ఎందుకు? లొకేషన్స్ చూడడానికి. నాన్నగారు ఒకరోజు పిలిచి, ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు, ఎవరిని ఫిక్స్ చేయలేదు, నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నాడు. నేను 2019లో న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు నేను అన్నా, నాన్న పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి, ఆ రోజు నేను ప్రిపేర్డ్గా ఉండాలని నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న. లాస్ట్ ఇయర్ జాన్వరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని. ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ని మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్. దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. ఓ మ్యాన్, ఇట్స్ వి లివ్డ్ అ లైఫ్, ఒక లైఫ్ టైమ్, అండ్ ఐ మేడ్ సమ్ గ్రేట్ 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 ఐ ఎక్స్టెండెడ్ మై ఫ్యామిలీ. నా కుటుంబం ఇంకా పెద్దదైంది కన్నప్పతో. అండ్ శరత్ అంకుల్, ఇట్ స్టార్ట్స్ విత్ యూ. ముఖేష్ అంకుల్, ముఖేష్ సింగ్ సార్, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, మధు గారు, ఎవ్రీబడి, సురేఖవాణి గారు, ఎవ్రీబడి పేరు పేరున చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. బట్ సినిమా ఎప్పుడు రిలీజు ఏంటి అనేది నేను త్వరలో మీకు చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యం, ఇది 2 minutesలో చెప్పి ఐల్ గెట్ డౌన్. కన్నప్ప ఇది మైథాలజీ కాదు, ఇది మన చరిత్ర. కన్నప్ప మన చరిత్ర, మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది ఎవరన్నా కట్టు కథ అంటే నమ్మకండి, ఇది 2వ శతాబ్దంలో జరిగిన కథ. విపరీతమైన రీసెర్చ్ చేసాం. చోళా రాజులు ఉండేటప్పుడు 2వ శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది. దానికి ఆ కథ జరిగిన తర్వాత 7వ శతాబ్దం 8వ శతాబ్దం శంకరాచార్య వాళ్ళు 7th centuryలో ఆయన శ్రీచక్రం, ఏ ఊర్లో సార్ అది? శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది. అక్కడ ఒక ఆటవికుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు 7వ శతాబ్దంలో. దాని తర్వాత 14వ శతాబ్దంలో దూర్జటి, శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అనే ఒక కవి ఆయన 63 నాయనార్ల గురించి
63, 64 నాయనార్లు ఉన్నారు. నాయనార్లు అంటే శివ మహాభక్తులు. వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో 9వ నాయనార్ కన్నప్ప. ఆ పుస్తకాన్ని 18th సెంచరీలో ఒక బ్రిటిషర్ లెటర్స్ ఈ దూర్జటి పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చేసి ప్రింట్ చేద్దామని ప్రింట్ చేసిన తర్వాత 1894లో ఈ దూర్జటి కవి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో 4 కాపీలు మిగిలిన్నాయి. ఒకటి మేము చూసింది బికనర్ యూనివర్సిటీలో. సో దే లాట్ ఆఫ్ రీసెర్చ్ వెళ్ళింది. ఆ రీసెర్చ్కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఈరోజు మీ అందరి ముందు తీసుకొస్తున్నాం. నా బేబీ కన్నప్ప ఇంకొక 2 నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే ఒక సినిమా అనేది ఒక యాగం లాగే ఉంటుందన్నమాట. సో అలా ఒక హోమం లాగే ఉంటుంది. అలా చేసి ఎంతో రీసెర్చ్ చేసి కన్నప్పని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటికే మీ అందరికీ తెలుసు, కన్నప్పలో మన విష్ణు మంచు గారితో పాటు అండ్ మనందరం ఎంతగానో ఇష్టపడే ఎవరున్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. సో ఇలా ఎంతోమంది మనం అభిమానించే మన తారాగణం, మనం అభిమానించే మన హీరోలు, మనం అభిమానించే మన యాక్టర్లు అందరూ కూడా ఒక చోట చేరి కన్నప్పగా మనందరి ముందుకి రాబోతున్నారు. ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పాలి. ఇదొక అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. ఖచ్చితంగా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ మనం అంటాము లార్జర్ దెన్ లైఫ్ అని చెప్పి. సో అలాంటి అతిపెద్ద సినిమా, అతిపెద్ద కథ, పైగా అది మన కథ, మనం విన్న కథ, మనం తెలుసుకోవాల్సిన కథ, మన చుట్టూ ఉన్న కొంతమంది కదా. సో డెఫినెట్లీ కన్నప్ప అనేది ఇందాక చెప్పినట్టు సో శ్రీశైలంలో చూసాం ఆ మూలాలు. సో ఇలా వారి చరిత్ర తెలుసుకోవడానికి, మరొకసారి వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోవడానికి, కన్నప్పని అంగరంగ వైభవంగా మనందరి ముందుకి తీసుకొస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా విష్ణు గారి ప్యాషన్ ఆల్వేస్ కనపడుతూ ఉంటుంది. విష్ణు గారిని ఆల్వేస్ మనం ఫిట్గా చూస్తూ ఉంటాం. ఆల్వేస్ సినిమా పట్ల ఆ భక్తి భావం చూస్తూ ఉంటాం. ఈసారి ఒక అద్భుతమైన కథతో ఒక అద్భుతమైన చిత్రంగా మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు కన్నప్ప టీజర్ని విట్నెస్ చేద్దాము. కాకపోతే అది విట్నెస్ చేయాలి అంటే నేను చెప్తే రాదు, ఎవరు చెప్పాలి అంటే అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన నటుడు, హీరో. ఆయన ఎప్పటికైనా, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని లీడ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ మైక్ మోహన్ బాబు గారికి అందించండి. సో మోహన్ బాబు గారు, యా ఎస్, మోహన్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతారు, లాంచ్ అంటారు. అండ్ అన్న తర్వాత అప్పుడు మనం విట్నెస్ చేయబోతున్నాం అనమాట ఒక సూపర్ టీజర్ని. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మోహన్ బాబు గారిని చూడడం. అయితే డెఫినెట్గా నాకు మోహన్ బాబు గారిని చూస్తే 2-3 వర్డ్స్ అట్లా వెళ్తాయేమో అని అనుకుంటాను. కానీ ఇంకా నేను ఆయన మీద ఉన్న భక్తితో, ఆయన మీద ఉన్న ఇష్టంతో ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలని కోరుకుంటూ ఉంటాను. అండ్ అలాగే ఇక్కడంతా బ్యూటిఫుల్ అందంతో నిండిందని చెప్పాలి. మధుబాల గారు మీరేనా నా చిన్నప్పుడు చూసిన రోజాలో ఆవిడ? పరువం వానగా ఈడు తడిసి. సో ఇప్పటికీ ఆ ఈడు అలానే ఉందని చెప్పాలన్నమాట. ఇప్పటికీ ఆ అందం అలానే ఉంది. వెల్కమ్ సురేఖవాణి గారు. అండ్ ఎస్, ఇందులో మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అందరూ వర్క్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనం ఎవరినైతే వెండి తెర మీద చూస్తే సెలబ్రేట్ చేసుకుంటామో వాళ్ళందరూ ఆన్ బోర్డ్ రావడం జరిగింది. అండ్ కన్నప్పలో మనల్ని పలకరించడం జరుగుతుంది. అంతకంటే అద్భుతమైన విషయం ఏముంటుంది? అఫ్కోర్స్ ఈ చిత్రానికి ఏం కావాలి, ఎంత కావాలి, ఎవరు కావాలో సో మోహన్ బాబు గారు అందరినీ తీసుకొని రావడం జరిగింది. ఆయన
నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సో ఏవిఏ ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ బ్యానర్లో సో ముఖేష్ కుమార్ సింగ్ గారు ఆయన స్టార్కి మహాభారత్కి వర్క్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఆయన అన్నీ నేను చాలా ఫాలో అయ్యాను. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో వారి దర్శకత్వంలో అఫ్కోర్స్ ఈ కథని మలిచింది రాసింది మనందరికీ ఇచ్చింది విష్ణు మంచు గారు. సో డెఫినెట్లీ హెడ్స్ ఆఫ్ టు యూ అండ్ బిగ్గెస్ట్ ఫిలిం అని చెప్పాలి. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఇండస్ట్రీ అని చెప్పాలి. ఇది ఇంకో ఎత్తులో నిలుపుతుంది అని చెప్పాలి. అండ్ ఎస్, ముఖేష్ గారి దర్శకత్వంలో అండ్ స్టీఫెన్ అండ్ మణిశర్మ గారు ఇద్దరి సంగీత సారథ్యంలో అండ్ అమేజింగ్ విజువల్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. యాజ్ ఎ సెడ్ బిఫోర్, ఈ చిత్రంలో మంచు విష్ణు గారు ఉన్నారు అండ్ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. మీరందరూ ఎంతగానో అభిమానించే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు. సో వీరందరితో అండ్ శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అండ్ అలాగే అందరూ అద్భుతమైన వ్యక్తులతో అండ్ మధుబాల గారు, సో ఇలా ముఖేష్ ఋషి గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరూ పలకరిస్తుంది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్షయ్ కుమార్ అంటే ఇది నాట్ ఓన్లీ తెలుగులో, ఇది అన్ని భాషల్లో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో. అఫ్కోర్స్ దీంట్లో మనం అద్భుతమైన నటులు, అత్యద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకునే నటులు మోహన్ లాల్ గారు కూడా ఇందులో ఉంటారు. వారిని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో డెఫినెట్గా ఇది ఈ చిత్రం అంటూ ఉంటాం కదా, ఈ చిత్రాన్ని మనం జనరేషన్స్ మారుతున్నా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కన్నప్పని. మనం మరొకసారి ఆ కన్నప్పకి ఆ వైభవాన్ని తీసుకొచ్చిన చిత్ర యూనిట్ అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, సో ఎస్ మోహన్ బాబు గారు, ఓవర్ టు యూ. కన్నప్ప టీజర్ లాంచ్. వాయులింగాన్ని వికిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే. తిన్నాడు. Once more. ఓం నమః శివాయ. వాయులింగాన్ని వికిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముణ్ణి చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే. తిన్నాడు.
అమేజింగ్, ఎక్సలెంట్ విజువల్స్ అండ్ సూపర్బ్ యాక్షన్ సీక్వెన్సెస్తో. అండ్ ఇంకేం చెప్తాను చెప్పండి, వన్స్ మోర్ అని మీరు అరిచినప్పుడే నాకు అర్థమైపోయింది. అఫ్కోర్స్ మనందరి ముందుకి అతి తొందరలో మనందరినీ పలకరించడానికి కన్నప్ప వచ్చేసింది. అండ్ ఎస్, కొన్ని కంటెంట్లు చూసిన తర్వాత ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. మీ ఉత్సాహంతో, మీ అరుపులతో, మీ విజిల్స్తో, మీ చప్పట్లతో అర్థమైపోతుంది అది ఏ రేంజ్లో ఉంది అని చెప్పి. కొన్నిటిని మనం కొలమానంలో కొలవలేమన్నమాట. సో అంతకు మించి ఉంది. సో చిత్రసీమ గర్వపడేటట్టు ఉంది. అండ్ ఖచ్చితంగా మనం మన చరిత్రకి సంబంధించి, మన ఇతిహాసాలకి సంబంధించి, మన పురాణాలకి సంబంధించి అందులో ఉన్న హీరోల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది మన కర్తవ్యం, అది మన బాధ్యత అన్నమాట. ఎస్, కన్నప్ప మనందరికీ తెలుసు. కన్నప్ప శివుడి మీద చూపించిన అపారమైన భక్తి మనకి తెలుసు. కానీ కన్నప్ప గురించి అంతేనా? ఇంకేముంది అంటే ఇది కన్నప్ప. కన్నప్ప గురించి మీరు తెలుసుకోవడానికి ఇంకా ఉంది అంటూ కన్నప్పలో ఉన్న హీరోయిజాన్ని పరిచయం చేస్తూ అండ్ మనందరికీ సూపర్ పవర్ఫుల్ కన్నప్పని మనకి అందిస్తున్నారన్నమాట టీం అందరూ. అండ్ ఫస్ట్లీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్, అమేజింగ్. అసలు లిటరలీ అంటే మనం 2 సార్లే ప్లే చేస్తున్నాం కానీ నాకు ఇంకొకసారి వన్స్ మోర్ అని అనిపించింది. ఐ నో నాలాగే మీ అందరికీ చాలాసార్లు వన్స్ మోర్ అని అనిపిస్తుందని. బట్ ఎస్, అఫీషియల్లీ కన్నప్ప టీజర్ ఇవాళ లాంచ్ అయిపోయింది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా మీ ఫోన్లో హ్యాపీలీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట కన్నప్ప టీజర్ని. సో ఎస్, అండ్ ఫస్ట్లీ నేను ఇది క్రియేట్ చేసినందుకు, అసలు దీన్ని ఇలా తీసుకొస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డెఫినెట్లీ సినిమా క్యాన్వాస్ ఎంత పెరిగితే అంత పెరుగుతూ ఉంటుందన్నమాట. మన వైపే అందరూ చూస్తున్న ఈ తరుణంలో ఇలాంటి సినిమా రావడం నిజంగా తెలుగు చలనచిత్ర సీమకి గర్వకారణం అని చెప్పాలి. అండ్ మోస్ట్ అమేజింగ్ విజువల్స్తో, మోస్ట్ అమేజింగ్ సౌండ్తో, మోస్ట్ అమేజింగ్ యాక్టర్స్తో ఈ చిత్రం మనకి కనిపిస్తుంది. అండ్ ఆ కన్నప్పకి శివుడి మీద అపారమైన భక్తి ఎలా అయితే ఉందో, ఈ చిత్రానికి సంబంధించిన యూనిట్కి సినిమా పట్ల అపారమైన భక్తి కనిపిస్తూ ఉంది. అండ్ ఎస్, మరి ఈ చిత్రాన్ని మనం, ఈ చిత్రంలో ఉన్న ప్రతి యాక్టర్ కోసం, ప్రతి హీరో కోసం అండ్ డెఫినెట్గా వెండి తెర మీద మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ ఒక అమేజింగ్, ఒక సూపర్, ఒక పవర్ ప్యాక్డ్ చిత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అతి తొందరలో విట్నెస్ చేయబోతున్నాం. దాని పేరే కన్నప్ప. సో మరి ఆలస్యం చేయకుండా కన్నప్ప టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా అఫ్కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న విష్ణు గారు అండ్ మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు వీళ్ళందరూ లాస్ట్లో వస్తారు. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ఈ చిత్రానికి పనిచేసిన కొంతమంది యాక్టర్స్ని నేను వేదిక మీదకి పిలుస్తాను. అండ్ ఇక్కడ శివబాలాజీ గారు ఉన్నారు, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సురేఖవాణి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే లావి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. లవి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఒక మంచి రోల్ అదుస్ రఘు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సంపత్ రామ్ గారు, వారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సంపత్ రామ్ గారు ఒక అద్భుతమైన రోల్లో మనకు కనిపించబోతున్నారు. అండ్ అలాగే అర్పిత్ రంకా గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అర్పిత్ జీ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంలో బ్యూటిఫుల్గా కనిపించింది కదా నిజంగానే. సో అందాల రాశిలా కనిపించింది ఆ అమ్మాయి, అప్సరసలా కనిపించింది ఆ అమ్మాయి. సో ప్రీతి ముకుందన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ప్రీతి ముకుందన్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఇందాకే ఒక పాట పాడాను, ఆవిడని చూడగానే ఆ పాట నాకు వచ్చేసింది అనమాట. కాకపోతే నాకు ఎలాంటి పాటలు పాడడం రాదు, సంగీతం రాదు. కాకపోతే ఆవిడని చూడగానే అలా మనకి చిన్నప్పుడువన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో జెంటిల్ మ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాం, రోజా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కన్నప్పలో ఆవిడని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మధు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మధుబాల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఆయన వెండి తెర మీద ఎంత విలనిజాన్ని చూపిస్తారో బయట అంత కామ్గా కూల్గా ఒక స్కూల్ ప్రిన్సిపల్లా కనిపిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ అంటే కూడా కొంచెం మనకు విలన్ లాగే కనిపించేవాళ్ళు మనం చదువుకునే రోజుల్లో. బట్ ఎస్, ముఖేష్ రిషి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము సాదరంగా. అండ్ మరి ఇలాంటి పెద్ద చిత్రాన్ని, ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని, ఇన్ని భాషల్లో మనందరినీ పలకరిస్తున్న చిత్రాన్ని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న ముఖేష్ కుమార్ సింగ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము.
ఓకే, సో అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ద లెజెండరీ రైటర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ వారు ఎలాంటి పాత్రనైనా పోషిస్తారు, ఆ పాత్రని మనం కూడా లవ్ చేసేస్తాం. కానీ ఆయన్ని బయట కలిసినప్పుడు ఇంటర్వ్యూలో చూస్తే ఆయనలో ఉన్న హ్యూమర్ కూడా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. హీఈస్ అమేజింగ్ పర్సన్ అంతే. సో ఎస్, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటే ఏమో అనుకున్నాను. శరత్ కుమార్ గారిని చూస్తే నాకు అర్థమవుతుంది. సో మరొక పవర్ఫుల్ రోల్లో మనందరినీ కన్నప్పలో పలకరించబోతున్న శరత్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రైట్, కన్నప్పకి శివుడే అన్నీ, కన్నప్పకి శివుడే దేవుడు, శివుడే నాన్న, శివుడే అన్నీ అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కన్నప్పకి ఈయనే దేవుడు, ఈయనే అన్నీ. సో విడివిడిగా కాకుండా వారిద్దరిని కలిసి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఆయన, ఎన్నో చిత్రాలకి హీరో ఆయన, ఆయన చిత్రసీమనే కాదు మన మనసులను కూడా ఏలిన హీరో ఆయన. ఆయనే మంచు మోహన్ బాబు గారు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని అండ్ ద ఫెంటాస్టిక్ మోస్ట్ టాలెంటెడ్, ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ మంచు విష్ణు గారిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ వీ హ్యావ్ తోట ప్రసాద్ గారిని వేదిక రాష్ట్రంగా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగేశ్వర రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు నాగేశ్వర రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. డైరెక్టర్, మనందరికీ తెలిసిన డైరెక్టర్. ఎడిటర్ యాంథనీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈశ్వర్ రెడ్డి గారు వెన్యూలో ఉంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ సార్. వినయ్ మహేశ్వరి గారిని కూడా వేదిక మీద వస్తుందిగా స్వాగతిస్తున్నాము. వినయ్ మహేశ్వరి, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆకెళ్ల శివ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసి హడావిడి చేస్తున్న సప్తగిరి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క ఫోటో ఆప్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ ఫోటో ఆప్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఛానల్స్ ఓకేనా? ఒక్కసారి తీసుకుంటారు ప్యానింగ్. యా, కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది, వాల్యూమ్ 1. ఎస్, మనం బుక్ లాంచ్. యా, సో కన్నప్ప కామిక్ 1 వాల్యూమ్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది. ఇప్పుడు వాల్యూమ్ 2 లాంచ్ జరుగుతుంది. అండ్ శరత్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ లాంచ్ జరగాల్సిందిగా కోరుకుంటున్నాము. శరత్ కుమార్ ఫోన్ స్విచ్ అర్థమైంది. మోహన్ బాబు గారు ఆ ఫోన్ తీసేసుకున్నారు. ఓకే, ఇంకా మళ్ళీ పెట్టేశారు. ఓకే, సో శరత్ కుమార్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి
మోహన్ బాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ కాపీని కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయ్యి సూపర్గా ముందుకెళ్ళింది. అండ్ వాల్యూమ్ 2 ఇప్పుడు లాంచ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇవాళ మీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది. అండ్ కన్నప్ప కామిక్ 1 అండ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు కలిపి ఒక కిట్గా చేసి మీ అందరికీ కూడా అది గిఫ్ట్గా అందించడం జరుగుతుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే వాల్యూమ్ 2ని శరత్ కుమార్ గారు లాంచ్ చేసి అండ్ మోహన్ బాబు గారికి ఫస్ట్ కాపీ అందిస్తున్నారు. సో ఇక్కడే సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. బట్ ఎస్ మీ అందరికీ ఉంది వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 మీ అందరికీ గిఫ్ట్గా ఇవాళ అందించబోతున్నారు అనమాట. ఈ శుభ సందర్భంలో కన్నప్ప టీజర్ లాంచ్ అయిన శుభ సందర్భంలో. ఓకే అండి. యా బుక్తో ఒక్క ఫోటో అండి. విష్ణు గారు ప్లీజ్ మీరు కూడా బుక్తో ఒక పిక్చర్. సో ఎస్ సెకండ్ వాల్యూమ్ కూడా కన్నప్ప కామిక్ 2 అంటే వాల్యూమ్ 2 కూడా ఇవాళ నుంచి మనందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీద ఉన్న వారందరికీ. ఆ బుక్స్ మళ్ళీ మీ కార్లలో పెట్టించడం జరుగుతుంది. సో ఎస్ సో మరి ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా నేను ఐ రిక్వెస్ట్ ఆయన అద్భుతమైన నటుడు, అద్భుతమైన హీరో అండ్ కన్నప్ప లాంటి బిగ్గెస్ట్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్. సినిమాను గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి మన భారతదేశంలో 4 మూలలా ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకొని వచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా అయిందే.
ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు. ఆయన ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు, నాకు సోదరుడు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు, అంతే. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడదన్. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదని. సామెతలు మనం వింటుంటాం, మన అమ్మా నాన్న చెప్పారు, అంతే. ఆయన పర్మిషన్ లేనిది ఈ సినిమా తీసుంటాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంకెంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, శరత్ కుమార్ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విష్ణు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, ఇది సినిమా కాదు, చరిత్రం. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్స్లో అందరూ దే ఫెల్ట్ ద క్యారెక్టర్ అండ్ దే బికేమ్ ద క్యారెక్టర్. ఈవెన్ నౌ వీ స్టిల్ ఫీల్ ద క్యారెక్టర్ విత్ us. దిస్ ఇస్ బికమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ అని చెప్పారు విష్ణు గారు. ఇది ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ నో, వీ షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ విష్ణు వాస్ టెల్లింగ్. ఇట్ ఇస్ నాట్ సింప్లీ అ స్టోరీ. కన్నప్ప ఇస్ నాట్ అ స్టోరీ, ఇది చరిత్ర అని చెప్పారు. మన అందరూ మర్చిపోతున్నాం చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. దిస్ 20th century we should remember all the history and what has happened in history, whether it is culturally or historically. దానికి కన్నప్ప పిక్చరు. నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే, సారీ చెప్పకూడదని చెప్పారు. ఓకే, 5th సీన్ చెప్పాలని చెప్పారు, అది కూడా చెప్పకూడదా? సరే, అది కూడా చెప్పకూడదన్నారు. మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ ఆగిపోతుందని చెప్తారు. రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్రంలాగా వచ్చేయాలి. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం రావాలి. అలాగా హౌస్ఫుల్ 100 days హౌస్ఫుల్, 360 bed హౌస్ఫుల్ అవ్వాలి కోరుకుని. బికాస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ అవర్ డైరెక్టర్ గారు, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నవ్వుతూనే సీరియస్గా చెప్తారు, నవ్వుతూనే చెప్తారు, చెప్పినది చెయ్యండి అని చెప్తారు. అన్నీ చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ABCD లాగా ఈ సీన్ ఇలాగా చెయ్యండి అని చెప్పి has taken lot of effort to tell us how to do this character, and hats off to them and entire team. The entire team, I wouldn't say they are actors, they have lived the character. Thank you, Andy. See the movie in the theater, and now you have seen the teaser. It is just not only 0.0001% of the movie. Thank you, Sharath Kumar garu. Thank you so much. And we have, Mohan Babu garu wanted to add something. हर हर महादेव.
मैं हिंदी में बोलता हूँ क्योंकि मेरी हिंदी में थोड़ी भावना मेरी अच्छी रहेगी. मैं अपने आप को बहुत आई फील वेरी फॉर्चुनेट टू पार्ट ऑफ दिस फिल्म कनप्पा सीरियसली. एंड थैंक यू सो मच मोहन बाबू सर एंड विष्णु सर, मुकेश जी, कि मुझे इतना बड़ा चांस देने के लिए साउथ सिनेमा में. और मैं इस फिल्म में ये बोल सकता हूँ कि ये फिल्म वन ऑफ द बिगेस्ट ब्लॉकबस्टर होगी जो हम लोगों ने मेहनत की है. तो थैंक यू सो मच गाइस, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అయితే మనం స్పీచెస్ వినేసాము, కాకపోతే ఇప్పుడు Q&A సెషన్ ఉందన్నమాట. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద మంచి విష్ణు గారిని, మోహన్ బాబు గారిని, శరత్ కుమార్ గారిని. మనం ఓకే, సో Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దామండి ఇమీడియట్గా. సో యా, ఒకసారి మీడియా దగ్గరికి మైక్స్ పాస్ చేయండి. ఓకే, సో మనం వేదిక మీద అందరూ ఉంటారు, మీరు ఎవరినైనా క్వశ్చన్ Q&Aలో అడగవచ్చు. సో మైక్స్ పాస్ చేయండి కొంచెం మీడియా వరకు. ఇచ్చారా? ఓకే, రాలేదా మైక్స్? ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి చూడండి. ఉందా? స్టార్ట్ చేయండి కదా, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయండి. యా, మోహన్ బాబు గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో శరత్ కుమార్ గారిని అండ్ మోహన్ బాబు గారిని సో కూర్చోవాల్సిందిగా. ఓకే, యా, కాదు, శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు అక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు, వారు అడుగుతూ ఉంటున్నారు. ఓకే, కూల్. కాదు, Q&A సెషన్ అనగానే అందరూ వెళ్ళిపోతున్నారు ఏమిటి? స్టే బ్యాక్ ముఖేష్ రిషిజీ, స్టే బ్యాక్. ఓకే, విల్ స్టార్ట్ ద Q&A సెషన్ క్విక్గా అండి. ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్. స్టార్ట్. చందు, స్టార్ట్. విష్ణు గారు. Hi. హలో విష్ణు గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ కన్నప్ప టీజర్ చాలా బాగుంది. అండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సో ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారు జాయిన్ అయిన తర్వాత సో టీజర్లో కూడా చిన్న షార్ట్లో ఆయన కనిపించారు. సో బేసిక్గా ఏం చెప్పి ఒప్పించారు ఆయన్ని? సో ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ మధ్య సీన్స్ ఏమన్నా ఫ్యాన్స్కి హై ఇచ్చేలా చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా ఫ్యాన్స్ కోసం? బ్రదర్, ఈ ట్రైలర్లో మీరు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. దాంట్లో మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉంది, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీజర్లో ఉన్నారు. సో అందరి క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే, ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వి విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి, మొత్తం ఉంది ఈ బుక్లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరు క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదేను, అక్షయ్ కుమార్ గారిదేను, ప్రభాస్దేను, అందరిది లాంచ్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట. ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్, మనందరం పెరిగేటప్పుడు బాగా బాడీలు వేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం చిన్నప్పుడు వి గెట్ ఫ్యాసినేటెడ్. నాకు అలాగే ఈ సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్, నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారిది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి, అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ సారు అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగడ చేశారు. అండ్ ఇప్పుడు మీతో, సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి 1 word చెప్పమంటే ఏం చెప్తారు?
We are not related by blood, but we are brothers. విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. Thank you. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో, అంటే సినిమాకు వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ని తీసుకోవాల్సి వచ్చిందా, లేక పర్టికులర్గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చిందా? ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత, త్వరలో చూస్తారు, మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది అని. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు. మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. విష్ణు గారు, ప్రభు గారు ఆరోగ్యం ఎలా ఉంది? సూపర్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ, అల్టిమేట్ డివోటీ, దేవుడికి కన్నుని సమర్పించినటువంటి, శివుడికి కన్నును సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు ఇచ్చినటువంటి క్యాప్టన్లో ద బ్రేవెస్ట్ వారియర్ అన్నారు. ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలామందికి తెలియదు. ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి, రియల్లీ హిస్టరీ చరిత్రలో తను అంతటి వారియరా, ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు? ప్రతి ఒక్కరికి పురాణాల్లో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు. ఉన్న 63-64 నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికుడు. ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ 64 మంది నాయనార్లో 9వ నాయనార్ మహాశివ భక్తుడు కన్నప్ప. ఓకే, అందరికీ తెలుసు కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు. దేవుడు వీడిని పరీక్షించాలని చూశాడు. కంట్లోంచి రక్తం వచ్చింది. భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యాడు, కన్ను తిరిగి ఇచ్చాడు. ఇంకా చరిత్ర అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తిన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఈజ్ మై వరల్డ్, కన్నప్పాస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఈజ్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరుగుండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు. కన్నప్ప అనేటువంటిది 100% ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్ ఇది. అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే ఏం చెప్తారు? మనం అందరం మనుషులుగా మన భూతల్లిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లని సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైస్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేటివి. సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దానికి మీ అందరినీ తీసుకెళ్ళాలి. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు హాయ్ అండి. విష్ణు గారు, మై క్వశ్చన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్గా? అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్? తిన్నడు కన్నప్ప, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైటు 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది.
ఆ డెంటు కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మన సినిమాలో చూపించే లింగానికి పానవట్టం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవట్టం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్లు పోసాడు, వీడు డ్రెస్తో వీడు దేవుణ్ణి తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టే దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను విష్ణు గారు, మధుబాల గారు, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్. ఇట్స్ ఫీల్ సో ప్లెజెంట్ సీయింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. So being in such a huge project, massive project like Kannappa, what do you have to say like for all of them and especially Vishnu Garu? Firstly, Andraku Namaskaram. I'm really very proud and privileged to be here on this stage. And special respects to MB sir and particularly to Vishnu Garu. I'm going to call you Vishnu Garu today because he always tells me don't call me that. But I've never met somebody like Vishnu who is so humble and so dedicated and so passionate. Movie making by itself is an art, and art is divine. And when you take a subject like Kannappa, which is divine, and then you have a person like Vishnu who believes in it and dedicates his entire life and the being to that character, this whole set feels like temple. And I feel I've been a part of a Mahayagna prayers, and that is my feeling that I carry even today. At this launch of this trailer, I have been to many launches, many premieres, many muhurats. But today, I feel that I'm standing like on the earth where divine gods and the goddesses walked, and I've been a part of that. I know I feel very divine myself. The project, the trailer seems larger than life, and all credit to the makers, to the conceivers, to our director, Mukesh ji, and my co-team, like Vishnu said, my Kannappa family. I really loved every second, every minute of Kannappa. And I feel great because I am a part of Kannappa. Thank you. Vishnu garu ఒకసారి ఇటు సార్. హాయ్ సార్, కన్నప్ప అన్నది కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు. ప్రభాస్ గారి కోసం ఆయన సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారు కూడా. తనకల భరణి గారు ఆ స్క్రిప్ట్లో వర్క్ చేశారు. ఆ స్క్రిప్ట్ని మీరు ఏమైనా గైడెన్స్గా తీసుకున్నారా ఈ సినిమా కోసం? ఎస్, ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ చేశారు. ఒక అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు. మా ఇద్దరి అనుబంధం, బంధం, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో మంచి విషయాలు, ఆయన నాకు ఇచ్చిన సలహాలు. ఈజ్ మై సీనియర్ ఆర్టిస్ట్. ఆయన గుర్తు చేశారు మీరు, రియలీ వండర్ఫుల్. ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా 25 వారాలు ఆడింది. ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. విష్ణుబాబు చెప్పినట్టు బేస్ అది, కానీ ఇంకా వెనకాల ముందు ఏమిటిది అతను చెప్పాడు. కృష్ణరాజు గారికి ఒక రోజు ఫోన్ చేసి, బ్రదరు ఇంటికి రావాలి. ఇంటికి ఎందుకు చెప్పు, సరదాగా విస్కీ తాగుదామా అన్నాడు. ఎస్, విస్కీ తాగేదానికి వస్తాను, కానీ ఒక పని మీద, ఏం కావాలి నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు. ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ కన్నప్ప హిస్టరీ చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే, అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే అని విష్ణు కోసం. నేను దీన్ని
ప్రభాస్తో తీయాలనుకున్నాను నా బిడ్డతో అన్నాడు. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణరాజు గారు నేను తయారుగా చేసుకున్న కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు, విష్ణు రమ్మను, హీజ్ లైక్ మై సన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు. ఇంక అంతకంటే ఏముందమ్మా, సీనియర్ నటుడు తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని అదే ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి. నేను ప్రభాస్ ఆ వంతాన్ని గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ది డే విల్ కమ్, ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు మీరు విష్ణు నుంచి 100 కోట్ల సినిమా వస్తుందంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు. కానీ తర్వాత మీరు ఒక్కొక్క యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఇది 100 కోట్లు కాదు, ఇంకా మించిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో మీకు భయాలేం లేవా ఈ సినిమా చేసినప్పుడు? నిజంగా చెప్పాలంటే ఈ రోజుకి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా పెంచుకుంటూ వెళ్ళాం. కానీ దీనికి ముందు చరిత్రలో ఉండేటట్టు మేము ఒక సినిమా తీస్తున్నాం, లేకపోతే మేము ఒక భారీ సినిమా తీస్తున్నాం. ఇది బడ్జెట్ కన్నా నేను ఇది ఒక భారీ సినిమాగానే తీస్తున్నాం అని భావిస్తూ ముందుకెళ్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్, మళ్ళా చెప్తున్నా, ఇది కేవలం శివుడు బ్లెస్సింగ్స్తోనే ఈ సినిమా చేయగలుగుతున్నా. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటన్న దాని మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయన నందీశ్వరుడిగా కనిపిస్తారా, అవధూతగా కనిపిస్తారా? అది వెయిట్ చేయండి, మీకు కరెక్ట్గా ఇంకొక 2-3 మంత్స్లో నేను ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తాను. అంటే డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అండి ప్రభాస్ గారిది, విష్ణు గారు? విచ్ ఇస్ వెయిట్ ఫర్ ద మూవీ, నో. It's quite a long role. It's quite a long role. You will like it. సార్, విష్ణు గారు టీజర్ లాస్ట్లో కన్నప్పకి కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు పొడుస్తున్నారు. అంటే మేము మళ్ళీ దీన్ని కన్నప్ప 2 కూడా చూడొచ్చా? ఈ క్వశ్చన్ ఫస్ట్ నన్ను అడిగింది శరత్ కుమార్ గారు. హే విష్ణు, ఇదేంటి పార్ట్ 2 కూడా ఉందా దీనికి అన్నాడు. అంకిల్, లాస్ట్లో కథ అందరికీ తెలుసు కదా అంకిల్, సో దెర్ ఇస్ నో పార్ట్ 2. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, కన్నప్ప కథ రాసేటప్పుడు వాట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది మాత్రం చెప్తాను నేను. ఎవరైనా మీరందరూ సినిమా చూడడానికి థియేటర్కి వచ్చేటప్పుడు మీరు సినిమా చూస్తే ఎండింగ్ ఏం జరుగుతుందా అని వెయిట్ చేసి మీరు చూస్తారు. నోబడీ నోస్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ మీ థియేటర్కి వచ్చేటప్పుడు. కానీ కన్నప్పకు వచ్చేటప్పుడు యూ ఆల్రెడీ నో ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. మీ అందరికీ సినిమా ఏం అవుతుందో, ఏం ఎండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. మీ అందరినీ 2.5 గంటల సేపు దాని ముందు కథ ఎలా కూర్చోబెట్టాలా అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయింది. నేను రాసిన దానికి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పేది నేను పరశురి గోపాలకృష్ణ గారికి. ఎందుకంటే అందరూ నాకు దే థాట్ ఐ వాజ్ గాన్ మ్యాడ్, దే థాట్ ఐ వాజ్ మ్యాడ్ నేను చేసిన దాంట్లో. ఫస్ట్ ముఖేష్ కుమార్ గారు వెన్ హీ హర్డ్ మై స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. నాకు భయం ఎప్పుడు, నేను నాన్నగారికి చెప్పకముందు అన్ని సినిమాలు నేను ఫస్ట్ గోపాలకృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్తాను. ఎలా ఉంది, మీకు ఓకేనా, మీరు చెప్పండి, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయని. సగం సినిమాలు ఆయన దగ్గరే వదిలేసాను నేను, ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళేది ఎందుకో అని. ఈ సినిమా చాలా కొత్తగా చేసావురా, బాగుంటుంది అన్నాడు. దాని తర్వాత తోటా ప్రసాద్ గారికి ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్. ఆయన వచ్చి, ఎందుకంటే హిస్టరీని విపరీతంగా మేము రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన, తోటా ప్రసాద్ గారు. ప్రసాద్ గారు పైకి రండి. దాని తర్వాత యూనో టు డెవలప్ ద స్టోరీ నాకు ఈశ్వర్ రెడ్డి గారు, నాతో 3 సినిమాలు చేసిన నాగేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ వచ్చి కథ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ మీరు చూసే కన్నప్ప ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ వరల్డ్. ఏదైనా ఈవెంట్కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎట్లా? ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కదా. అదే అక్షయ్ కుమార్ గారు చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, మోహన్ లాల్ గారు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, కాజల్ అగర్వాల్ చాలా ఈవెంట్స్ ఉన్నాయిగా. విష్ణు గారు, హాయ్ 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 సారీ. హలో అండి సార్. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే మీరు స్టార్టింగ్ యువర్ స్పీచ్, చాలామంది ఏంటంటే ఇలాంటి స్టోరీస్ని మైథాలజీ అని చెప్పి అదొక మిత్ కింద చేసేస్తారు.
బట్ యూ సెడ్ ఇది మన హిస్టరీ అన్నారు చూసారా, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ హిస్టరీలో మీరు భక్త కన్నప్ప అంటే డివోషనల్ సైడ్ ఉంటుంది, మీరు మంచి కమర్షియల్గా అందరికీ తెలియని సైడ్ చూపించారు. సినిమాలో ఆ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది? సి వీడి జర్నీ ఏంటి అనేది ఫస్ట్ పాయింట్కి మళ్ళీ నేను ఐ జస్ట్ గివ్ అ స్మాల్ అడిషన్ టు ద ఫస్ట్ పాయింట్. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉడుమూరు అని ఒక ఊరు ఉంది. అది కన్నప్ప జన్మస్థలం, అతను గూడెం అదని దే రికగ్నైజ్డ్ ఇట్. అక్కడ కన్నప్ప గుడి కూడా ఉంది. దీనికన్నా ఆధారం ఏం కావాలి మనకి? మన టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ తిరగరాయాలి మనం. మనకి బ్రెయిన్ వాష్ చేశారు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు. అందుకే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను, నా కన్నప్ప కథ నేను చెప్పాలని, నా చరిత్ర నేను చెప్పాలని. ఫ్యూచర్లో దేవుడి దయ వల్ల ఇంకా ఎన్నో చెప్పచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. See, I just wanted to show you a world. నేను నమ్మిన కథ చూపించాలనుకున్నాను and I showed it to you. I'm showing it to you soon. విష్ణు గారు, అండ్ ఇందాక మీరు చెప్పిన ఒక మాట, ఇందాక బడ్జెట్ గురించి ఎవరో అడిగితే ఒక 4 years బ్యాక్ మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. అందులో మీరు ఏమన్నారంటే నాన్నగారు ఒక 60-70 crores తీయండి అంటే ఇప్పటికి 92 crores అయ్యింది, దిస్ ఈజ్ వే బియాండ్ మై కరెంట్ మార్కెట్ అని చెప్పి చాలా ఫ్రాంక్గా చెప్పారు. అండ్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి? సినిమా మార్కెటబిలిటీ ఆబ్వియస్లీ చాలా రేట్లు పెరిగే ఉంటుంది. ఇప్పుడు ఉన్న మార్కెటబిలిటీ ఛాలెంజెస్ ఏంటి? బికాజ్ దట్ డే ఐ రిమెంబర్ చాలా ఫ్రాంక్గా చెప్పారు మీరు, ఇప్పుడుకున్న విష్ణుకున్న మార్కెట్కి ఈ ప్రాజెక్ట్ అనేది టెనబుల్ కాదు, ప్రాబ్లీ మేబీ మోసగాళ్ళు అనే సినిమా వచ్చాక మారొచ్చు అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ డి నాట్ హ్యాపెన్. ఇప్పుడు మార్కెటబిలిటీ పరిస్థితి ఏంటి? బ్రదర్, ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. One Friday. Kannappa will be my Friday. And I'm sure of it. All the best అండి. విష్ణు గారు. Hi. Hi sir. ఎలా ఉన్నారు? Congratulations. Thank you. Fabulous trailer. Fantastic every frame. Thank you. Apart from the history of Kannappa, according to the history of cinema, Kannada Rajkumar did Kannappa. After many decades, Krishnaraj garu, rebel star Krishnaraj garu did the same, portrayed the same character. After many decades again you are doing the same character. As an actor in par with them, where do you exactly stand and what were your challenges really in handling this character? What was your preparation? Was there any homework for this? What is your study on the character when you portrayed it? See, నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడానికి మై డైరెక్టర్. Okay. He helped me immensely. I'm grateful for him. నాకు ఆ క్యారెక్టర్ దారి చూపిందని. నేను రాసినప్పటికీను నేను యాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను చాలా సలహాలు ఆయన అడిగాను. భక్తుడుగా అయిన తర్వాత చేసేది నాకు సులభం అనిపించింది, కానీ భక్తుడు అవ్వకముందు వీడు ఎలాగ బిహేవ్ చేసి ఉంటాడు. అక్కడ విష్ణుని చూడకూడదు, మీరు తిన్నని చూడాలి. ఎగ్జాక్ట్లీ. సో అది అడిగాను. రెండోది, కమాన్, కన్నడ రాజ్ కుమార్ గారిని, కృష్ణరాజు గారిని, బాపు గారు, రమణ గారిని వాళ్ళందరినీ ఒకే సెంటెన్స్లో నన్ను పెట్టకూడదు. ఐఎమ్ సచ్ అ స్మాల్ జూనియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఈ సినిమా ఒక నటుడుగా నాకు ఒక మర్యాద ఇస్తుందని నమ్ముతున్నాను నేను. మీరందరూ చూసి మీరిచ్చే జడ్జ్మెంట్ ఐల్ బి వెయిటింగ్ ఫర్ ఇట్. And more importantly, as you said now, this is some part is history and some part is devotion, though it is completely history. ఇందులో ఏ పార్ట్ మీరు ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు? దీన్ని హిస్టరీ యాంగిల్లో ఎంజాయ్ చేశారా, డివోషనల్ యాంగిల్లో ఎంజాయ్ చేశారా? హిస్టరీ యాంగిల్. హిస్టరీ, బికాస్ డివోషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ. వి ఇండియన్స్, యాజ్ ఇండియన్స్, మనందరికీ ఆర్ హిస్టరీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ డివోషన్ ఆఫ్ గాడ్. Devotion of God, exactly. So this is history. And the question is to Mr. Mukesh, director. See, now the present trend in the country, there are a lot of pieces from mythology are coming as films, in all the languages if you take. Now that this is a story that happened in South India, more particularly in this part, okay, what is your study and how could you inspire yourself when you are doing this film exactly as a director? Because the whole India and more importantly the South India will watch you as a director. How could you do this and what is the challenge behind handling this script? I am ready to be watched. You ready to be watched? Yeah. You are ready to be watched.
And my biggest strength in this movie is my actors. You were talking about Vishnu. I don't want to compare. Everybody is great. That's why they made such a mark in the history of cinema. But what kind of work Vishnu has done, I don't want to say much, but after watching the movie, all your perception is going to change. The kind of effort he has put, the kind of work he has done, it's phenomenal. It's extraordinary. You just hear about New Zealand. New Zealand is a beautiful place, but it's a very challenging place also. When we were shooting, it's 2-degree temperature, sometimes 0-degree temperature, wind, inside woods. We were unable to stand there with so much warm clothes, but they were standing with such a thin clothes and acting. So many times I thought that, no, I will pack up. It is going to kill you. But he was standing there. Such kind of dedication is rare to see. And not only him, Sharad Kumar, Mohan Babu sir, and all the senior actors, I saw their dedication towards work, what they have to achieve now. But still the kind of dedication, it is such a big inspiration for people like me or all the youngsters, that even after achieving so much, the kind of dedication is unheard. I have never seen that kind of thing. They were standing in such kind of weather with full preparation. It's unbelievable experience to all of you and all the actors. They are so great. He is saying that he helped me. I did not need to help much. Just say once and everybody is excellent. They did better than my expectation. So that is my biggest strength. And regarding history and mythology, see, Ramayana and Mahabharata, they are not mythology. They are history. They are part of our life. We are grown up. We are descendant of Ramayana and Mahabharata, I can say. So north and south, it doesn't matter much. Ram was North Indian, he is being worshipped in every house of South India. Hanuman was South Indian, he is being worshipped in every part of North India. So the story is a story, it's either from North India or South India. It's one of the most inspirational story that everybody, we all go to temples to ask something from God. But here we are telling the story of a devotee who gave everything to God without asking anything. Even their eyes. When we offer just a mishri or shakkar or chini and we ask, oh God, give me this, give me this, give me that. And he's a devotee, he gave his eyes, but he didn't ask anything but salvation. So where you can find a better story than this and more inspiring story than this? More importantly, as just you referred, Mahabharata is a very famous and more popular tale through the devotional character called Lord Krishna. And Ramayana is also a completely devotional story backed up by Lord Hanuman. Kannappa is a new character to the world apart from Telugu and Kannada people, right? It is a new character to the entire world of cinema, all across the world. But when it comes to the point of view as a director in handling this script, when it transforms into from history to complete the core of devotion, where Kannappa offers his eye for Lord Shiva. That part, how could you really handle when it is transforming, the history is transforming into complete devotion? For these kind of moments, we artists are born for. These kind of moments define who we are. It defines a director, defines an actor, it defines whole crew. So those are the challenging things that we have to do. That's why we are here. One last question. Thank you, sir. Thank you. Vishnu Garu. Yeah, Prabhu Garu, please go ahead. Yeah, one last question and then tarvata manam Q&A session wrap cheyadam. Last question em kaadu, it is congratulating Mr. Vishnu for having such a beautiful heroine. అయితే దీంట్లో ఇక డివోషన్ అనేటువంటిది చిలిపి కాదు, అంటే డివోషన్ అనేటువంటిది వార్షిప్ అనేటువంటిది రెండు మెయిన్ ఎలిమెంట్స్ మధ్య ఈ రెండు క్యారెక్టర్స్ నెమ్మలి లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ప్రీతి ముకుందన్. ఓకే, షీ ఈజ్ నెమలి. ఓకే, సినిమాలో ఆవిడ పేరు నెమలి. కన్నప్ప జోడి, తిన్నడు జోడి నెమలి. షీఈ్ ఎ ఫెంటాస్టిక్ క్లాసికల్ డాన్సర్. మీరు సినిమాలో చూసినప్పుడు దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్, అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి నటీనటుల్లోనూ శివుడు ఆజ్ఞ లేకుండా నేను కాస్ట్ చేయలేకపోయాను.
అండ్ ఈ నెమలి క్యారెక్టర్ కూడా షీఈ్ అ న్యూ కమర్, అండ్ ఫర్ హర్ టు హ్యాండిల్ సచ్ అ బిగ్ రోల్ ఇన్ ద వెరీ ఫస్ట్ మూవీ ఆఫ్ అ కెరియర్, షీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. Okay, would you please make her a small voice? Let us listen to her voice. I think he has a crush on you, Preeti. ప్రభు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? No, let her be Preeti, please. presented properly. నమస్కారం. హలో. నమస్కారం, హలో, అంతే అంతే అన్నారు తను. యా మోహన్ బాబు గారు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, మాట్లాడేటట్టు చేస్తున్నాడు ప్రభు. కరెక్ట్. ఇంతమంది మహానటులు ఉండగా వాళ్ళని అడగకుండా ఆ అమ్మాయి మీదనే దృష్టి ఏమిటి అని. ఓకే, ఇప్పటి వరకు క్వశ్చన్స్ అడిగితే వచ్చిన ఆన్సర్లను బట్టి వేయడం. ప్రీతి, ప్రీతి ప్లీజ్. నమస్కారం టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు మోహన్ బాబు సార్, విష్ణు, Mukesh Singh sir, and the entire team of Kannappa for giving me this incredible opportunity. I don't want to say much, but the film has a lot of heart, and I really hope you all love it. Okay, we all are grateful. Thank you so much. Yeah, thank you. Actually, the man who sorry. One question. Hello Vishnu garu, I am Babita. Hi Babita. Sir, actually teaser చాలా బాగుంది. Thank you. అయితే నేను ముఖేష్ గారిని చూస్ చేసుకోవడానికి జస్ట్ బికాస్, ఎందుకంటే మీరు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దిస్ ఇస్ యువర్ బేబీ అని చెప్పారు అండ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇట్లాంటి ప్రాజెక్ట్ని ముఖేష్ గారికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? అంటే హిస్ ఆల్రెడీ డెడ్ ఇస్ సిరీస్ లైక్ ఒక 180 నుంచి 85 ఎపిసోడ్స్ చేశారు, అది కూడా హిస్టారిక్గానే చేశారు. సో డిడ్ యూ వాచ్ దట్ సిరీస్ అండ్ what made you to give your baby, put your baby into his hands? See, cinema start చేయక ముందు I was supposed to do another movie. ఆ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల it wasn't taking off. నాన్నగారు కూర్చొని ఏదో ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. అరే ఎన్ని రోజులుగానో నువ్వు కన్నప్ప పెట్టుకోను, ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నువ్వు 30 కోట్లకు చేసినా అంతే రిస్క్, నువ్వు 200 కోట్లకు చేసినా అంతే రిస్కే, గో హెడ్, దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు అని అన్నిన తర్వాత నాన్నగారు అప్పుడు మహాభారత సిరీసు బింజ్ వాచ్ చేశారు. నాన్న నేను ఓకే స్టార్ట్ చేస్తాను, కానీ డైరెక్టర్ ముఖ్యం నాన్న. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు ఒప్పుకుంటారు నాతో ఈ సినిమా చేయడానికి, ఒక 2 years డెడికేట్ చేయడానికి ఎవరున్నారు? అందరూ కమిట్ అయి ఉన్నారు కదా. అరే మహాభారత చూశాను, డ్రామా ఎక్స్ట్రాడినరీగా తీశారు, ఈయన ఎవరో పట్టుకో, నీ కన్నప్ప ఆయన తీస్తాడు రా అన్నాడు. నేను అడగడం, ఆయన ఒప్పుకోవడం, అండ్ ఐ ఫెల్ట్ ద ఫస్ట్ మీటింగ్ February 1st week మా ఇద్దరికి జరిగింది లాస్ట్ ఇయర్, అండ్ ఐ న్యూ నా కన్నప్పని సెల్యులాయిడ్కి తీసుకొచ్చేది ఈయనే అని. యా విష్ణు గారు, వన్ లాస్ట్. సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు, ఇట్స్ అ మ్యాగ్నమ్ ఓపస్ ఫిలిం. సో మీరు ఒక విల్ మంచు విష్ణు ట్రై మహాభారత ఆల్సో? I would love to, but in future, but there are only 2 characters I want to play. If I ever play మహాభారత, నేను ఒకవేళ నాకు ఆపర్చునిటీ వస్తే 2 క్యారెక్టర్ని ప్లే చేస్తాను. కర్ణుడైనా చేస్తాను, లేదా దుర్యోధనుడైనా చేస్తాను. సో విష్ణు గారు, ఫెంటాస్టిక్. విల్ ర్యాప్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. యా ప్లీజ్. సో విష్ణు గారు, యా టీజర్ చాలా బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ల్యాండ్స్కేప్స్ చాలా తక్కువ మనకు కనిపిస్తుంటాయి. సో మన ఇండియన్ సినిమాలో వైకింగ్స్ ఇలాంటి ఇలాంటి సిరీస్లో మనకి ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటివి. సో ఫస్ట్ టైం మన తెలుగు స్క్రీన్ మీద మంచి ల్యాండ్స్కేప్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ టీజర్ చాలా హై ఇచ్చింది, మీరు చాలా రిఫ్రెషింగ్ ఉన్నారు, 2.0 టైప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాక్చువల్లీ మనకు తెలిసిన కదా, మీరు చెప్పినట్లు ఒక చిన్న హాఫ్ పేజ్ కథ. సో దీన్ని బేస్డ్ అనే ట్రూ స్టోరీ అంటున్నారు. హాఫ్ పేజ్ కథని 2.5 hours మీరు 2 hours 2.5 hours మీరు దీన్ని మొత్తం తీస్తున్నారు. The movie will be 3 hours. యా ఓకే, 3 hours రన్ టైం అనుకుంటే కూడా. సో దీంట్లో మీరు ఎంతవరకు దీన్ని కల్పితం చేశారు? కల్పితం చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీని ఎందుకు రాస్తున్నారు? I didn't say it's a true story, I said it's based on a true story. అదే సార్, there's a difference. This is not a true story, it's based on a true story. Last 45 minutes is a true story. It is 100% a last 45 minutes true story. దానికి ముందు వీడు మనసు ఎలా ఉన్నింది, వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, అవి తీసుకురావడం జరిగింది. విష్ణు గారు, సారీ యా 1 minute. ఒక్క నిమిషం అండి, మోహన్ బాబు గారికి మైక్ ఇవ్వరా ప్లీజ్.
ఓకే, శరత్ కుమార్ గారు వాంట్ టు జర్నలిస్ట్గా స్టార్ట్ అవ్వడాన్ని బట్టి ఓ ఇప్పుడే జర్నలిస్ట్ గా మారిన శరత్ కుమార్ గారు. ఓకే, జస్ట్ ఈ పిక్చర్ టీజర్ చూసామని చూసాను, అందరి గురించి మీరు మాట్లాడారండి. మళ్ళీ ఈ పిక్చర్ ఎవరు టీజర్ కట్ చేశారు, ఎవరు ఎడిటర్ మీరు చెప్పలేరా? Anthony, please come on stage, Anthony. give it up for Anthony ji, the fantastic talent. Siddharth, please, enga irkinga? Siddharth, please come. So, this is Mr. Anthony. మేము 5:30 గంటల సేపు షూట్ చేసిన సినిమాని ఇప్పుడు 3 గంటలకి చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు ఆయన. ఎన్ని త్యాగాలు చేయాలో ఆయన చేతుల్లో ఉంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యాంథనీ. ఆయనతో పనిచేయాలని ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయన వెంటబడాను. శరత్ కుమార్ అంకుల్తో కూడా నేను 15 సంవత్సరాలు వెంటబడితే ఇప్పుడు చేశాడు, అదొక సపరేట్ కథ. అండ్ థ్యాంక్ యూ యాంథనీ. అండ్ ద ట్రైలర్, ఎవ్రీథింగ్, హీఈస్ ద వన్. సినిమా చేసేది ఒక ఎత్తు, దాన్ని ఎడిట్ చేసి మీ అందరికీ చూపించేది ఒక ఎత్తు. అండ్ ఎంటైర్ పాపం ఒక లాస్ట్ 6 monthsగా ఈస్ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దే ఆర్ ద అన్సంగ్ హీరోస్. ఒక సినిమా చేసేటప్పుడు వెనక నుండి నడిపించే చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళల్లో యాంథనీ ఒకరు ఎడిటర్. థ్యాంక్ యూ యాంథనీ. అండ్ సిద్ధార్థ్, ఆర్ సెకండ్ యూనిట్ కెమెరామెన్. ఆయన నేను ఆన్ రిక్వెస్ట్, సిద్ధార్థ్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్సో నా. నేను న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేశాను, అమెరికన్ కెమెరామెన్ ఈ సినిమాకి షెల్డన్, ఈజ్ అమేజింగ్ కెమెరామెన్. షెల్డన్తో నేను చేసేటప్పుడు ఇంత పెద్ద యూనిట్ వెళ్తున్నాం, 650 మంది పైన వెళ్తున్నాం మనం. షెల్డన్కి ఒకవేళ జ్వరం వస్తే సెకండ్ యూనిట్ ఎలాగ వీ హ్యావ్ టు అందరినీ వెయిట్ చేయించలేం కదా అని సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేశాను, సిద్ధార్థ్ కెన్ యూ ప్లీజ్ కమ్, నాకు తెలుసు ఇప్పుడు నువ్వు కెమెరామెన్గా చేయట్లేదని, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కమ్ ఆన్ బోర్డ్ అని. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ. ఐ రియలీ ఓ యూ వన్ మై బ్రదర్. Vishnu garu. Yeah. I'm Anjali from TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా అంటే లైక్ పిల్లలకి కథ చెప్తే అర్థం కాదు, చూపిస్తే అర్థం అవుతుంది అంటారు కదా, సో అలా. సో ఐ హ్యావ్ 2 questions. ప్లీజ్. సో ఫస్ట్ వన్ ఈజ్, సో మెనీ స్టార్ కాస్ట్ ఈజ్ హియర్, సో ఎవరితో ఏ సీన్ చేసినప్పుడు మీరు ఇమోషనలీ బాగా కనెక్ట్ అయ్యారు? That's a good question. Thank you. You know who I actually connected a lot? Sarath Kumar garto. Wow. You have no idea. మీరు ఆయన మూవీలో మా ఇద్దరు రిలేషన్షిప్, అండ్ నాట్ ఓన్లీ దట్, పర్సనలీ ఫర్ మీ, హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఆన్ సెట్ ఫర్ మీ. ఈరోజు నేను సినిమా ఇంత ఫాస్ట్గా నేను చేయగలిగానంటే ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ టు హిమ్. ఆయన మేకప్ వేయడానికి 1.5 గంటల సేపు పట్టేది, మాకు 2 hours పట్టేది అందరికీ. నేను మేకప్ వేసుకొని ఐఎమ్ ద లీడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు బీ దాన్ని 7:30కి షార్ట్ పిలిచి చెప్పేవాడిని. ఎవ్రీబడి యూస్ టు బి. ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చుండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు. నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో. నేను పరిగెత్తేవాడిని, శరత్ గారు వచ్చేస్తున్నారు, పరిగెత్తండి, శరత్ అంకుల్ వచ్చేస్తున్నారు, పరిగెత్తండి. సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న. ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను, అక్షయ్ గారితోనూ ఉంది. ఒక మనిషిగా నేను మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత. నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి, దట్స్ అ బిగ్ స్టోరీ, ఐల్ టెల్ యూ లేటర్. బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్, అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలేదు సినిమాలో. సో ఐ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎంతసేపు చేశాడు, ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశాడు అనేది నేను చెప్పను. నా ఒక్కడితోనే చేయలేదు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే, అండ్ సెకండ్ వన్, సో కన్నప్ప మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సగం మాత్రమే తెలుసు, బట్ ఇలా హిస్టరీలో ఎన్నో తెలియని స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సో మీకు అవకాశం వస్తే ఏ స్టోరీ చెప్పాలనుకుంటారు? శివుడు కథ. ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ శివ. Thank you and all the best. Perfect. And thank you so much media for your amazing questions. And thank you. Sir, yeah. Yeah, sorry. Sir, this is last question. మీ టీజర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే మీరు పెట్టిన ఎఫర్ట్ అంతా టీజర్లో కనిపిస్తుంది. సార్, లైక్ పర్టికులర్గా మాట్లాడాలంటే మీ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ హెయిర్ దగ్గర నుంచి బాడీ కానీ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ. సో ఈ సినిమాకి పర్టికులర్గా మీరు ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్తలు, లైక్ రిగార్డింగ్ యువర్ ఫిజిక్ అండ్ ఆల్ మెయింటెనెన్స్? Oh, that's a long question, but I'll definitely tell you on another day,
బికాస్ దట్ టుడే విత్ ఆల్ దీస్ పీపుల్ ఇట్స్ నాట్ దట్. నేనే కదా అక్కడ చూడండి గడ్డం వేసుకొని అక్కడ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మారిపోయి ఉన్నాడు శివబాలాజీ. అండ్ అనదర్ వన్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అ లాట్ ఇస్ ఈరోజు రాలా ఆయన, ఇప్పుడే జపాన్ నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాడు ఆయన. ఇస్ మా అన్న ప్రభుదేవ. నాన్నగారితో ఒక సీక్వెన్స్ లాస్ట్లో షూట్ చేయాల్సిందే. అది నేను భయపడాను నేను, ఎందుకంటే ఎవరు చెప్తే యూనో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఫోన్ కాల్ నేను ప్రభు అన్నకు ఫోన్ చేశాను. అన్నా నువ్వు చేయాలన్నా, లాస్ట్లో వీడు భక్తుడు అవుతాడు, దాని తర్వాత ఇవన్నీ చేయాలన్నా దాదాపు లాస్ట్ 45 minutes మీ చేతుల్లో ఉందన్నా అన్న. సరేరా నేను చేస్తాను, ఓకే అది ఇది అన్నాడు. సాంగ్ కంపోజ్ అయినప్పటి నుంచి సాంగ్ ఎడిట్ అయ్యేంత వరకు ద ఇన్వాల్వ్మెంట్ విచ్ ప్రభు అండ్ ఐ హ్యాడ్ ఇస్ అమేజింగ్. ఆయన చెప్పిన 2 కామెంట్స్ ఐ విల్ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. రేపు జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన భరోసా నాకు. ఫస్ట్ నేను అక్కడ షూట్ చేసిన తర్వాత ఒక కట్ చూపించాను, 2 చెప్పారు ఫస్ట్ దాన్ని చూసి. ఫస్ట్ నేను ప్రభాస్ కోసం కట్ తీసుకొచ్చి చూపించాను. ప్రభాస్ అన్న మాట ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకేదో అన్నాడు నేను గట్టిగా. సో ఇది మాత్రం గట్టిగా కొట్టేటట్టు ఉంది బ్రదర్, నేను ఏదో అనుకున్నాను అన్నాడు. నెక్స్ట్ ప్రభు అన్న, ఆయన ఫస్ట్ విజువల్స్ చూసిన తర్వాత విష్ణు నాకు ఇది బ్రేవ్ హార్ట్ ఫీలింగ్ వస్తుంది విష్ణు అన్నాడు. అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు కూడా యుల్ అండర్స్టాండ్ వై హీ సెడ్ దాట్. నెక్స్ట్ ప్రభు అని చెప్పింది సాంగ్ అంతా ఎడిట్ చేసిన తర్వాత అగైన్ నేను ఇది జరగచ్చు జరగకపోవచ్చు, బట్ ఆయన చెప్పింది చెప్తున్నా. వాయిస్ నోట్ పెట్టాడు, ఎడిట్ చేసే సాంగు. విష్ణు నాకు నేషనల్ అవార్డు మిన్సారా కనుకు వచ్చింది, కాజోలు నేను చేసి పాటకి వెన్నెలవేకి నా ఫస్ట్ నేషనల్ అవార్డ్. నెక్స్ట్ ఇంకోటి హృతిక్ రోషన్తో వచ్చింది, అది కంపోజింగ్ కోసం వచ్చింది. ఈ సినిమా రెడీ అయిన వెంటనే నువ్వు పంపి, నాకు వస్తుందని నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది ఈ సాంగ్, నువ్వు ఇది ఎడిట్ చేసి పంపి నువ్వు అక్కడికి అన్నాడు. సో దిస్ ఈస్ అ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్పారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం స్టీఫెన్ దెవెసి, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, ఆయన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. స్టీఫెన్స్ ఫస్ట్ ఫిలిం ఇదే, అండ్ హీస్ డన్ అ ఫెనామినల్ జాబ్. ఈ పాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను వినేది వచ్చి నాకెందుకు మళ్ళీ పాతకాలంలాగా దేవుడి పాటలు కాదు నేను వినాల్సింది, నాకు ఈ జనరేషన్ పిల్లలకి వినదగ్గట్టు ఉండాలి అని అతనితో కూర్చొని మేము చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక విష్ణు గారు చెప్పినట్టు. సో కన్నప్ప ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము అఫీషియల్లీ. ఇవాళ టీజర్ని మీరు I'll just one thing, I abruptly cut your question in that. Mohanlal గారి గురించి when you asked me one of the questions about it, see మోహన్లాల్ ఒక వ్యక్తిగాని మారిపోయింది మోహన్లాల్ గారి వల్ల అన్నాను నేను ఫస్ట్ వెళ్ళి నేను ఈ కథ రెడీ చేసుకొని ఫస్ట్ లాల్ అంకల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన మెడ్రాస్లో ఉంటే నాన్నగారు ఫోన్ చేసి నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడాను. ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే అన్న నేను మెడ్రాస్లో ఉన్నాను, ఎందుకు విష్ణుని ఫోన్లో మాట్లాడమనండి. లేదు నేను వచ్చి మాట్లాడతాను. నేను మెడ్రాస్కి వెళ్ళాను, నా సినిమా తీస్తున్నాను, ఐఎమ్ మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాను, అదొక 7-8 రోజులు ఉంటుంది, న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం, అది మీరు అక్కడికి వస్తే అక్కడ చేయండి, లేకపోతే నేను ఇండియాలో నేను స్క్రీన్లో షూట్ చేస్తాను, స్టూడియోలో షూట్ చేస్తాను. ఇది క్యారెక్టర్ అని క్యారెక్టర్ చెప్పాను. న్యూజిలాండ్లోనే ఎప్పుడు వెళ్తున్నావు, పలానా టైంలో వెళ్తున్నాను. ఓహో ఓకే న్యూజిలాండ్లో వచ్చేద్దాం అంటే మీరు ఏంటి ఒప్పుకున్నారా అన్న. ఒప్పుకున్నాను కదా అన్న. నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఎందుకు తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరుగుతూ అండ్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనతో సహా నేను నిలబడి యాక్ట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక నటుడుగా ఇట్స్ లైక్ ఒక క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ అక్కడ ఆపోజిట్ గ్రీస్లో ఉంటే రన్నర్స్కి నాన్ స్ట్రైకర్గా ఎండ్లో నువ్వు నిలబడితే నీకు ఎలాగుంటుందో, ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ దట్. వర్కింగ్ విత్ శరత్ అంకుల్, వర్కింగ్ విత్ మోహన్ లాల్ గారు, వర్కింగ్ విత్ ఫాదర్, వర్కింగ్ విత్ మిస్టర్ అక్షయ్ కుమార్, they're all great actors. So that was my feeling and I loved it.
And that's what I wanted to tell about Mr. Mohanlal. సో ఎస్ ఇప్పుడు చెప్పిన ఎవరైతే ఫెంటాస్టిక్ యాక్టర్స్ ఉన్నారో మనం అతి తొందరలో వారందరినీ వెండి తెర మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. అండ్ ఎస్ ఇందాక మీరు చెప్పినట్టు కన్నప్ప ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి రాబోయే మండేస్ అండి కన్నప్ప మండేగా మనందరం చూస్తాము. అండ్ డెఫినెట్గా ఇది టీజర్ మొదలయ్యింది ఈ జర్నీ. ఇంతకుముందు చెప్పినట్టు చరిత్రలో ఉన్న వ్యక్తి ఇంకొకసారి చరిత్ర సృష్టించడానికి రాబోతున్న కన్నప్ప అనమాట. మనందరం వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం. బోలెడని ఈవెంట్స్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బ్యాక్ ఆన్ స్టేజ్ ఎవరైతే ఉన్నారో టీం అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మీడియాకి అండ్ అలాగే మంచు వారి అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ మోహన్ బాబు గారికి అండ్ శరత్ కుమార్ గారికి అండ్ వీ హ్యావ్ మళ్ళీ ఇంకొకసారి మనం టీజర్ ప్లే చేస్తున్నాము ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ విజయ్ టీజర్ ఒకసారి ప్లే చేయండి. ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ విష్ణు గారి మోహన్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. అండ్ థ్యాంక్ యూ. ఎనీహౌ మనం ఇంకొకసారి టీజర్ని ప్లే చేస్తున్నాము హియో. So I request today's event by J Media Factory Innovation Infrastructure at One Place. This is Geeta Baga signing up. Thank you.